క్షమించండి, కానీ మన తప్పు వల్ల ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇది ఎలా సాధ్యం రామకృష్ణ పండితులు గారు? ఆభరణాల పేటిక మా తల మీదే ఉంది. దాన్ని తెరిచి అందులో నుంచి ఎవరైనా ఆభరణాలు ఎలా దొంగిలించగలరు? అది నిరంతరం నా శిరస్సు మీదే ఉంది. మేము ఒక్క క్షణం కూడా దాన్ని మా తల మీద నుంచి కిందికి దించలేదు. మహారాజా, మేము అన్ని విధాలా జాగ్రత్తగానే ఉన్నాం. మహారాజా, ఆభరణాల్ని పేటిక నుంచి తీయలేదు, మొత్తం పేటికనే దొంగిలించేశారు. అసలు పేటికని మాయం చేసి దాని స్థానంలో ఒక... రామకృష్ణ పండితులు గారు, కానీ ఇది ఎలా సాధ్యం? ఇది చాలా తెలివిగా చేసే పని మంత్రి గారు. సరిగ్గా ఒక మంత్రగాడు చేసినట్టు చూపు మళ్లించి మరీ చేశారు. గురుదేవా, దయచేసి మీరు నాకు చెప్పగలరా, మార్గమధ్యంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా? ఏదైనా వింతగా లేక ఏదైనా ఇబ్బంది గాని? లేదు, అటువంటి సంఘటన ఏదీ జరగలేదు. ఒక్క చోట మాత్రం ఏదో పొగలాగా వ్యాపించింది. ఒక చోట పొగ అయితే వ్యాపించింది, కానీ అక్కడ దగ్గరలో నిప్పు మాత్రం కనిపించలేదు. ఒక క్షణం మాకు కూడా సందేహం కలిగింది, నిప్పు లేకుండా అసలు పొగ ఎక్కడి నుంచి వస్తుందని. మహారాజా, మీకేమైనా గుర్తుందా ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో? అవును రామకృష్ణ పండితులు గారు, మేము వేరే దారిలో వచ్చాం, సమయం మించిపోకూడదని. వేరే మార్గమా? కానీ ఆలయానికి వచ్చే ముఖ్య మార్గాన్ని వదిలిపెట్టి మీరు వేరే మార్గంలో ఎందుకు వచ్చారు? కొత్వాల్ సోమయ్యే స్వయంగా మాకు ఆ మార్గం గురించి చెప్పాడు. అటువైపు వెళితే సమయానికి చేరుకోవచ్చని అతనే చెప్పాడు. అది నడిచి మాకు నీరసం వచ్చేసింది. అందుకే మేము అతని సలహా స్వీకరించాం. లేదు గురుదేవా, లేదు. మీరు నీరసపడకపోయినా సరే అప్పుడు కూడా మీరు అదే మార్గంలో వెళ్లాల్సి వచ్చుండేది. ఇందులో మీ తప్పేమీ లేదు. ఇప్పుడన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు? ఆ సోమయ్య... మంత్రి గారు, నాకు తెలిసినంత వరకు ప్రతి సైన్యంలో కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని నేల మీద గట్టిగా పడేస్తే అవి పొగని ఉత్పత్తి చేస్తాయి. శత్రువులన్నీ దారి మళ్లించడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అవును, ఖచ్చితంగా ఇది నిజం. కానీ ఇలాంటి వస్తువులు సామాన్య సైనికుల దగ్గర అయితే ఉండవు. వాటిని దగ్గర ఉంచుకునే అధికారం కేవలం ముఖ్య పదవిలో ఉండే వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటుంది. అవును రామకృష్ణ పండితులు గారు, అవి ముఖ్యమైన పదవిలో ఉన్నవారి దగ్గర మాత్రమే ఉంటాయి. అంటే సోమయ్య ఎక్కడా? మహారాజా, ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అతను మాతో పాటే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు మహారాజా. కొత్వాల్, చెప్పండి మంత్రి గారు. సోమయ్య ఎక్కడున్నాడో వెతకండి. అలాగే మంత్రి గారు. అసంభవం మంత్రి గారు. ఇక అతన్ని వెతకటం చాలా కష్టం. అతను తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. మహారాజా, మన రాజ్యం నుంచి బయటికి వెళ్లే అన్ని మార్గాలు సరిహద్దులకి సమాచారం పంపిస్తాం. అతను ఎట్టి పరిస్థితుల్లో మన సరిహద్దులు దాటి వెళ్ళలేడు మహారాజా. నువ్వు అసంభవమైన పనిని సంభవం చేసి చూపించావు శ్రీనాథ్. నీ సామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ఎంతగా ప్రశంసించినా అది తక్కువే అవుతుంది. ఇదిగో నీ పురస్కారం. సోమయ్యకి ఎంత ధైర్యం! ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? అతను ఏ రాజ్యంలో దాక్కుని ఉన్నా సరే, అతను పాతాళ లోకంలో ఉన్నా సరే, మాకు సోమయ్య కావాలి. కోత్వాల్, సోమయ్యని వెతికి మా సమక్షంలో హాజరుపరచండి. అలాగే మహారాజా. విజయనగర రాజ్యం మూలమూలల్లో వెతకండి. సోమయ్య తప్పించుకుపోవడానికి వీల్లేదు. వెళ్ళండి. అది అసలు సాధ్యం కాదు గురుదేవా. ఇక సోమయ్య మాత్రమే కాదు, అతని గురించి ఒక్క సమాచారం కూడా మనకి దక్కదు. మహారాజా, నా అభిప్రాయం ప్రకారం సోమయ్య ఈ పనిని ఒంటరిగా చేయటం అనేది సాధ్యమే కాదు. ఖచ్చితంగా అతనికి ఎవరో సహచరుడున్నాడు. అతను విజయనగరంలో నివసించే వ్యక్తి అయితే కాదు. పైగా నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం సోమయ్య విజయనగర సరిహద్దులు దాటి ఖచ్చితంగా తన సహచరుణ్ణి కలవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆలస్యం అయిపోయింది మహారాజా, చాలా ఆలస్యం అయిపోయింది. శ్రీనాథ్, నువ్వేమీ మాట్లాడొద్దు, అంతా నేను చూసుకుంటాను. ఏయ్ సోమయ్య గారు, మీరా? ఏం జరుగుతోంది? సరిహద్దులను ఈ విధంగా కాపలా కాస్తున్నారా? మీరందరి తలలు మొండెం నుంచి వేరు చేస్తాను. మీకు ఈ విషయం తెలుసా?
కాళీమాత ఆభరణాలు దొంగతనం చేశారు, కానీ మీరు విశ్రాంతి తీసుకుంటున్నారా? క్షమించండి మహాశయ, మేము జాగ్రత్తగా ఉంటాము. సరే, రాజ్య సరిహద్దుల్ని మూసేయండి. మాకిప్పుడే ఒక గుప్త సమాచారం అందింది. మేము ఆ సమాచారం నిజం కాదో తెలుసుకుంటాం. మీరందరూ మీ స్థానం గురించి కదలకండి. అలాగేనండి, మీరు నిశ్చింతగా ఉండండి. పద. శ్రీనాథ్, ఇక్కడి నుంచి మన దారులు వేరుగా ఉంటాయి. నువ్వు నీ దారిలో బయలుదేరు, నేను నా గమ్యం వైపు పయనిస్తాను. మీరు చెప్పిన దానికి అర్థమేమిటి రామకృష్ణ పండితులు గారు? అమ్మవారి ఆభరణాలు సరిహద్దులు దాటి వెళ్ళిపోయాయా? అది కూడా దొంగిలించబడి. సిగ్గుపడాల్సిన విషయం. ఇది మా అసమర్థత వల్లే జరిగింది. దురదృష్టవశాత్తు ఇదే నిజం గురుదేవా. రామకృష్ణ పండితులు గారు, చెప్పేది స్పష్టంగా చెప్పండి. మీరింత గట్టిగా నమ్మకంగా ఎలా చెప్పగలరు ఈ పనిని రాజ్యం బయట ఎవరో వ్యక్తి చేయించుంటారు అని? మహారాజా, 2 విషయాలైతే నేను గట్టి నమ్మకంతో చెప్పగలను. మొదటిది ఏమిటంటే మీ పట్లున్న భయం కారణంగా ఇటువంటి దుష్ట కార్యాన్ని చేసే సాహసం ఎవరికీ లేదు. రెండవది ఏమిటంటే ఈ రాజ్యంలో ప్రతి వ్యక్తికి, అది సాధువు అయినా దుష్టుడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా, అందరికీ అమ్మవారి పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి. వారు కలలో కూడా ఇటువంటి దుష్ట కార్యాన్ని చేయడం గురించి ఊహించలేరు కూడా. మరైతే ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? వారి పేరు ధనంజయ గారు. ఈ సంపూర్ణ విశ్వంలో అందరికంటే ధనవంతులు, కుబేరులు, పెద్ద పెద్ద రాజులు, మహారాజులు, సుల్తాన్లు వారి ముందు తలవంచి నిలబడతారు. కృష్ణదేవరాయలు మాత్రమే అందరికీ భిన్నంగా ఉన్నారు. వారు బంగారం ధరను కూడా నిర్ధారిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోని అన్ని వ్యాపారాలను ఆయన నియంత్రిస్తూ ఉంటారు. పూర్తి వ్యవస్థ మీద వారికి అధికారం ఉంది. ఈ ఆభరణాలు తీసుకువెళ్ళి వారికి ఇచ్చినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. చాలా కాలంగా ఈ ఆభరణాలను దక్కించుకోవాలని వారు కోరుకుంటున్నారు. ప్రణామాలు. నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా. ఈ పథకం మొత్తం పన్నిన ఆ వ్యక్తి దగ్గరికి ఈ పాటికి అమ్మవారి ఆభరణాలు చేరిపోయి ఉంటాయి. మరొక విషయం మహారాజా, అతను ఎవరైనా సరే, అతనికి మీరంటే కొంచెం కూడా భయం లేదు. అతను మూర్ఖుడైనా అయి ఉండాలి, లేదా ఎంతో బలవంతుడైనా అయి ఉండాలి. ఆ వ్యక్తి కేవలం తెలివైన వాడు మాత్రమే కాదు, ఖచ్చితంగా చాలా అహంకారం గల వ్యక్తి కూడా అయి ఉండాలి. ఇటువంటి దుస్సాహసం కేవలం అటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు మహారాజా. అతనికి ప్రపంచం మొత్తం తన ముందు మోకరిల్లుతుంది అని గట్టి నమ్మకం ఉండుండాలి. అతని పేరే అతని గుర్తింపు అయి ఉంటుంది. పైగా అతను అనుకుంటూ ఉండొచ్చు, అతను ఏ పథకాన్నైనా ఎన్ని హద్దులైనా దాటి పూర్తి చేయగలనన్న విశ్వాసం ఉండుండొచ్చు. అమ్మవారి ఆభరణాలని దక్కించుకోవాలనే కోరిక బహుశా అతనికి ఎన్నో సంవత్సరాలుగా ఉండుండొచ్చు. పైగా అతని కోరికకి ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద అతి ముఖ్యమైన కారణమే ఉండుంటుంది. ఎవరై ఉంటాడో ఆ వ్యక్తి? డబ్బు మాట్లాడుతుంది. పైగా ఎప్పుడైతే మా డబ్బు మాట్లాడుతుందో అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ సింహాసనాలు సైతం కంపించిపోతాయి. యుద్ధం చెయ్యకుండానే, కత్తి ఎత్తకుండానే రాజులు, మహారాజులు, సుల్తానులు, నవాబులందరూ మా సమక్షంలో తల వంచుకుంటారు. కేవలం ఒకే ఒక రాజ్యానికి చెందిన రాజు మాకు తల వంచలేదు. పైగా త్వరలోనే ఆ రోజు వస్తుంది. విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మోకాళ్ల మీద నడుచుకుంటూ మా ఇదే సభకి వస్తాడు. మమ్మల్ని క్షమాపణ అడుగుతాడు. ధనంజయ ముద్రియార్ ధనంజయ ముద్రియార్
ఈ ఎత్తుతో ఆట ముగిసింది. మాకు 2 నెలల సమయం పట్టింది ఈ ఎత్తు వేయడానికి. ఇప్పుడు ఆట ముగిసింది. మహాశయ, మీరు ఈ చదరంగాన్ని ఒంటరిగా ఎందుకు ఆడుతుంటారు? మాతో ఈ ఎత్తులు వేసేంత సాహసం ఎవ్వరు చేయగలరు. ప్రపంచం మొత్తంలో ఈ ఆటలో మాకు పోటీగా ఎవరైనా ఉండగలరంటే అది కేవలం మేం మాత్రమే. ఎందుకంటే డబ్బు మాట్లాడుతుంది. మాకు 2 ఇష్టం. ఒకటి మా సంపద, రెండవది మా మనవడు. డబ్బు మాట్లాడుతుంది, కాని దురదృష్టవశాత్తు మా మనవడు మాట్లాడలేడు. ఇదే మా జీవితంలో అన్నింటికంటే చాలా బాధాకరమైన విషయం. ధనంజయ్ గారు, రాయచూరు మహారాజు మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నారు. అలాగే. నమస్కారం ధనంజయ్ గారు. బీజాపురం సుల్తాన్ మా జీవితాల్ని కష్టంగా మార్చేశారు. మేము అతన్ని నాశనం చేయాలనుకుంటున్నాం. ఈ పని చేయటానికి మాకు మీరు సహాయం చేయాలి. తప్పకుండా. మునసబు గారు, అయ్యా, వీరికి ఆయుధాలు, సైన్యాన్ని కొనుక్కోవడానికి ఎంత దానం కావాలో అంత వీరికి ఇచ్చేయండి. అలాగేనండి. దానికి బదులుగా వీరి పూర్వీకుల అమూల్యమైన ఆభరణాలు తీసుకోండి. వీరి నుంచి లిఖితపూర్వకంగా రాయించుకోండి. ఒకవేళ ఈయన గెలిస్తే ఆ రాజ్యంలోని 3వ వంతు భాగం ఈయన మా పేరు మీద రాసివ్వాలి. తప్పకుండా, మేము మీకు మాట ఇస్తున్నాం. ఇక మీరు బయలుదేరండి. ధనంజయ్ గారు, వీరు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారో ఆ బీజాపూర్ సుల్తాన్ వారు కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సలాం అలైకుం ధనంజయ్ గారు. మాకు మీ సహాయం ఇప్పుడు చాలా అవసరం. సుల్తాన్ గారు, మేమిక్కడ కూర్చున్నదే మీకు సహాయం చేయడానికి. మేం మీకు కావలసినంత ధనం మీకిస్తాం. కానీ మీరు చాలా తెలివైన వారు, తెలుసు కదా. అంతా ఆ పైనున్న భగవంతుడి దయ. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టండి. ఇవి మా వంశపారంపర్య సంపద. ఈ వజ్రాలు, వైడూర్యాలు, బంగారంతో నిండిన పేటిక అన్నీ మీ సమక్షంలో తాకట్టు పెడుతున్నాం. స్వీకరించండి. మునసబు గారు, సుల్తాన్ గారు, మీకు తెలుసు కదా, మా స్వామి ధనుంజయ ముద్రియార్. వారి దగ్గర ధనానికి ఏ లోటు లేదు. మాకు బాగా తెలుసు మున్షబ్ గారు. అహందుల్లుల్లా ధనుంజయ గారు, ఈ యుద్ధంలో మేము అతన్ని ఖచ్చితంగా ఓడిస్తాం. పైగా మేము మీకు మాట ఇస్తున్నాం. అతని రాజ్యాన్ని దక్కించుకొని కబ్జా చేసి అతని రాజ్యంలో 3వ వంతు భాగాన్ని ధన్య స్వరూపంగా మీకు సమర్పించుకుంటాం. మీరు మా మాట మీద పూర్తిగా నమ్మకం ఉంచండి. మీకెంత ధనం కావాలంటే అంత దక్కుతుంది. మీరు క్షేమంగా ఉండండి. మేం కోరుకునేదదే. మీరు ఇటువైపు నుంచి దయచేయండి. ధన్యవాదాలు ధనుంజయ గారు. అల్లా హఫీజ్. తమరు గొప్పవారు స్వామి. ఇద్దరికీ డబ్బులు ఇచ్చేశారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. మీ సమక్షంకి రాజ్యంలోని ప్రసిద్ధ బంగారు వ్యాపారి హరిప్రసాద్ విచ్చేయాలి అనుకుంటున్నారు. పిలిపించండి. ఇప్పుడు కృష్ణదేవరాయలు మా వశమవుతారు. ఆటను వీటికి మూల్యం చెల్లించి తీరా. అంటే వీటికి బదులు మీరు శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి ధనం తీసుకుంటారా? మూర్ఖుడా, మా దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు నీ జీవితాంతం లెక్కించినా సరే పూర్తిగా లెక్కించలేవు. మాకు గౌరవం కావాలి, కానీ అతను మాకు అది ఇవ్వడం లేదు.
కానిప్పుడు అది గౌరవించి తీరాలి. ఎందుకంటే ధనం మాట్లాడుతుంది. మా ధనం మాట్లాడడం మొదలు పెడితే గొప్ప గొప్ప వాళ్ళ సింహాసనాలు కంపించిపోతాయి. అయితే మాకు అమ్మవారి ఆభరణాల దర్శనం మళ్ళీ కలగదంటున్నారా? మేం మా జీవితం మొత్తం ఇలా సిగ్గుతో పశ్చాత్తాపంతో జీవించాల్సి ఉంటుందా? అమ్మవారి ఆభరణాలు మా కళ్ళ ముందు నుంచే దొంగిలించబడ్డాయి, కానీ మేము ఏమీ చేయలేకపోయాం. లేదు మహారాజా, తప్పంతా మాదే. పేటిక మా తల మీదే ఉంది, మా సంరక్షణలోనే ఉంది. మా చేతిలో ఉండి కూడా దాన్ని ఎలా మార్చేశారు? లేదు మహారాజా, ఇదంతా నా కారణంగానే జరిగింది. నేను ముందే సందేహించి ఉండాల్సింది ఇటువంటి దుర్ఘటన జరగొచ్చని. అందుకే ఇదంతా నా తప్పే. లేదు మహారాజా, ఇదంతా మా కారణంగానే జరిగింది. నేను ఈ రాజ్య మహామంత్రిని. ఆభరణాల బాధ్యత నా మీదే ఉంటుంది. వాటిని కాపాడడంలో అసమర్థులమయ్యాం మహారాజా. లేదు, తప్పు మీలో ఎవ్వరిదీ కాదు. తప్పు చేసింది మేము. విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయల వల్ల తప్పు జరిగింది. మేము అక్కడే ఉన్నాము, కానీ మేము ఏమీ చేయలేకపోయాం. మేము ఆ ఆభరణాలని రక్షించలేకపోయాం. ఒకవేళ మేము ఆ ఆభరణాలనే కాపాడలేకపోతే ఇక ఇంత పెద్ద రాజ్యానికి రక్షణగా ఎలా ఉండగలం? అనర్థమైతే జరిగిపోయింది. అది మా వల్లే జరిగింది. ఈ రోజు మేము కృష్ణదేవరాయలు మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మేము అమ్మవారి ఆభరణాలని మళ్ళీ దక్కించుకొని తీరుతాం. ఒకవేళ మేము మా ప్రతిజ్ఞని నెరవేర్చలేకపోతే మేము మా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాము. ఆభరణాలు ఎక్కడికి పోయాయి? ఆకాశం మింగేసిందా లేక భూమి తినేసిందా? మహారాజా, మనం ఆ ఆభరణాలను వెతికి తీరాల్సిందే. శాంతించండి గురుదేవా, శాంతించండి. ఏ వ్యక్తి అయితే అమ్మవారి ఆభరణాలు దొంగిలించాడో అతనే స్వయంగా తనెవరో మనకి తెలియచేస్తాడు. మీరు నమ్మకం ఉంచండి. ఇంకా చాలా ఆపండి రామకృష్ణ పండితులు గారు. చూస్తుంటే మీకు మతిపోయినట్టుంది. ఇటువంటి సమయంలో కూడా మీరు హాస్యాలాడుతున్నారా? నేను హాస్యాలాడటం లేదు గురుదేవా. నేను కేవలం ఒకటే చెప్తున్నాను. ఏ దుష్టుడైతే అమ్మవారి ఆభరణాలను దొంగిలించాడో ఆ వ్యక్తి ఏం మామూలు దొంగో దోపిడీదారో కాదు. అతను ధనం సంపాదించడానికి ఈ పని చేయలేదు. అతని ఉద్దేశం ఇంకేదో ఉంది. పైగా అది చాలా గంభీరమైనది కూడా. అతని ఉద్దేశం కూడా అతని అహంకారంతో సమానంగా చాలా పెద్దదే. మహారాజా, ఎవరైతే ఈ పని చేశారో అతను ఖచ్చితంగా అతని యొక్క సామర్థ్యం ఏంటో మనకి తెలియచేస్తాడు. మహారాజా, నా అభిప్రాయం ప్రకారం మనం ఎదురు చూస్తూ ఉండటం మంచిది. అతనే స్వయంగా మన ముందుకొస్తాడు. మహారాజా, అతను మన గౌరవాన్ని కించపరిచాడు, మన పరువు తీసేశాడు. మనం కూర్చునే ఉండాలా? ఎదురు చూస్తూ ఉండాలా? ఇంకేమీ చేయొద్దా? ఆచార్యులు చెప్పింది నిజమే. మనం ఈ విధంగా చేతగాని వాళ్ళ చేతులు కట్టుకొని అయితే కూర్చోలేము. మన గూఢచారుల్ని నలువైపులకి పంపించండి. మాకు ఆ ఆభరణాలు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ ఆభరణాలు మళ్ళీ మాకు కావాలి. తమరి ఆజ్ఞ మహారాజా. గురుగారు, అమ్మవారి ఆభరణాలు దొంగలించబడ్డాయి. కానీ మీరేమో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పాయసం తింటున్నారు. ఒక వ్యక్తి ఎక్కువ బాధగా ఉన్నప్పుడు పాయసం తినకూడదా ఏమిటి? తినండి తినండి గురువు గారు. ఎవరికి తెలుసు మీకు ఈ చేతులతో మళ్ళీ పాయసం తినే అవకాశం దక్కుతుందో దక్కదో. ఏమిటలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అసలు ఏమిటా నీ ఉద్దేశం? గురువు గారు,
మేం మీతో ప్రాయశ్చిత్తం చేయించడానికే ఇక్కడికి విచ్చేశాం. ఏ చేతులతో అయితే మీరు అమ్మవారి ఆభరణాలను తలకెత్తుకున్నారో అదే చేతుల్లో అమ్మవారి ఆభరణాలు దొంగలించబడ్డాయి గురువు గారు. అది నిజమే. అందుకే మా మనసుకి చాలా బాధగా ఉంది. అందుకే గురువు గారు మేము మీ శరీరం నుంచి మీ చేతుల్ని వేరు చేయడానికి ఇక్కడికి వచ్చాం. మా చేతులు నరకడం గురించి మాట్లాడుతున్నారా? నీకెంత ధైర్యం ఉంటే అలా అంటావు? నీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయిరా? చూడండి గురువు గారు, మీరు ప్రాయశ్చిత్తం అయితే చేసి తీరాలి. మీ చేతుల్ని పోగొట్టుకుని తీరాలి కూడా, ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. కానీ ఒకసారి ఆలోచించండి గురువు గారు, మిమ్మల్ని అందరూ ఎంత గౌరవిస్తారో. స్వామి, ఇదేంటి? మీ వంటి మహాపురుషులు ఈ చేతులు ఉంచుకుని మాత్రం ఏం చేస్తారు? ఇవి అపవిత్రం అయ్యాయి. ఇవి ఉండడం అంత మంచిది కాదు. వీటిని నరికి బయట పారేయండి. లేదు 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 లేదు. గురువుగారు, చేతులు చూపించండి. అరే, వదలండ్రా. ఇదేం వికట పరిస్థితి గురువు గారు. అక్కడ మన మహారాజు గారేమో అమ్మవారి పవిత్రమైన ఆభరణాలు దొంగలించబడ్డాయని వారు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏ ప్రాయ గురువులు? మీ చేతులు నరిగించుకొని ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేరా? అవును స్వామి, మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని ఈ సమస్త లోకం ముందు చేతులు లేని రాజ పురోహితునిగా నిలువెత్తు ఉదాహరణగా నిలవండి. నరికించుకోండి గురువు గారు. చేతులు నరికించుకో. వరుణమాల, స్వామి, మేం గనుక ప్రాయశ్చిత్తం చేసుకున్నా, మా చేతులు నరికించుకున్నా, ఆ తర్వాత అమ్మవారి ఆభరణాలు మళ్ళీ దక్కినా సరే, అప్పుడు చేతులు లేని రాజపురోహితుడి గతి ఏమవుతుంది? అయితే ఏమైంది స్వామి? మీరు మహాపురుషులు. మీరు మీ దివ్య శక్తితో మళ్ళీ మీ చేతులు తెప్పించుకోగలరు. ఓ దివ్య శక్తి ఎవరి దగ్గర ఉంది దివ్య శక్తి? ఏమైనా అన్నారా స్వామి? మేమేమంటున్నామంటే, దివ్య శక్తిని ఉపయోగించడానికి సాధన చేయాల్సి వస్తుంది. పైగా సాధన చేయడానికి సమయం పడుతుంది. అయితే స్వామి, మీకు కావాలంటే మీరు వారం రోజులు సమయం తీసుకోండి. ఒకవేళ వారం తర్వాత అమ్మవారి ఆభరణాలు తిరిగి రాకపోతే అప్పుడు మీరు మీ చేతులు నరికేసుకోండి. నేను మీ అర్ధాంగిని స్వామి. ఇందులో నేనే స్వయంగా మీకు సహాయం చేస్తాను. చూడండి, మా గురువు గారు సరే అని తల ఊపుతున్నారు. తమరు చాలా గొప్పవారు స్వామి, చాలా గొప్పవారు. లామా, నేను సఫలం అవ్వాలని దేవుణ్ణి వేడుకో. నేను ఆభరణాలు దొంగలించిన దొంగని వెతకడానికి వెళ్తున్నాను. పైగా అతన్ని ఈదుచుకుంటూ సభకి తీసుకొస్తాను. ఏంటి ఇలా మొహం చాటేసుకుని కూర్చున్నా? అమ్మవారి నగలు దొంగలించబడ్డాయి. మహారాజు గారు బాధతో రాజ్యం వదిలి వెళ్లిపోతున్నారు. కానీ నువ్వు ఇక్కడ కూర్చొని మురళి వాయిస్తున్నావా? ఈ రోజు కోసమేనా నేను నీకు జన్మనిచ్చింది? అమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకు చాలా బాధగా ఉంది. దొంగిలించబడింది అమ్మవారి ఆభరణాలు కాదు, అమ్మవారి గౌరవం దొంగిలించబడింది. వారి ప్రతిష్టకి మాయని మచ్చపడింది. ఈ బాధను నేను భరించలేకపోతున్నానమ్మా. ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఏం భరించాల్సిన అవసరం లేదు. నువ్వెళ్ళు, అమ్మవారి ఆభరణాలు వెతుకు. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. బాధపడటం వల్ల ఈ బాధ తగ్గిపోదు. ఏ తల్లి ఆశీర్వాదంతో నేను ఈ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నానో, ఏ తల్లి దయ మీద నా ఉనికి ఆధారపడుందో, ఆ తల్లి ఆభరణాల్ని గనక నేను మళ్ళీ తిరిగి తీసుకురాకపోతే నా జీవితమే వ్యర్థం. నా జీవితమే వ్యర్థం అమ్మా. నేను ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా, అమ్మవారి ఆభరణాలు తిరిగి తెచ్చేంత వరకు నేను ఇంటికి తిరిగి రాను. ఇక కావాల్సింది ఒకే ఒక్క సంకేతం. ఒకే ఒక సంకేతం.
దాంతోనే అసలు ఈ పనిని ఎవరు చేశారనేది నాకు తెలుస్తుంది. మహారాజా, మన గూఢచారులు సైనికుల నుంచి ఒక సమాచారం అయితే తెలిసింది. రామకృష్ణ పండితులు గారు చెప్పినట్టు సోమయ్య తన సహచరునితో రాజ్య సరిహద్దుల్ని దాటేశాడు. అతని గుర్రం మీద ఏదో కట్టి ఉందట మహారాజా. అంటే రామకృష్ణ పండితులు గారి అనుమానం నిజమే. సోమయ్య అమ్మవారి ఆభరణాల్ని దొంగతనం చేశాడు. వాటిని రాజ్యం బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే రామకృష్ణ పండితులు గారు, మీ అనుమానమే నిజమైంది. మహారాజా, నేను భగవంతుడిని వేడుకుంటున్నాను, రామకృష్ణ పండితుల వారి రెండవ అనుమానం కూడా నిజమవ్వాలని. ఆభరణాలు దొంగిలించిన వ్యక్తే స్వయంగా అతనెవరో మనకు తెలియజేయాలి. అలానే జరుగుతుంది మంత్రి గారు. ఆ వ్యక్తి ఎవరో మనకి తెలిసిపోతుంది. మనం కేవలం ఇంకాస్త సమయం ఎదురు చూడాలి మహారాజా. మహారాజా, సందేశం అందించడానికి ఒక దూతొచ్చాడు. మీకోసం ఏదో సందేశం తీసుకొచ్చాడు. మహారాజు గారికి జై. మహారాజా, నేను ధనుంజయ ముదిలయ్యార్ గారి ఆదేశం మేరకు మీ సభకు విచ్చేశాను. ఈ రోజు చాలా శుభప్రదమైన అవకాశం. మేము ధనుంజయలం. మా ముందు పెద్ద పెద్ద రాజ్యాలు తల వంచుకుని నిలబడతాయి. ఎందరో రాజులు, సుల్తాన్ బాబర్ వరకు అందరూ మమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. తన ముందు ఈ రోజు వరకు కేవలం ఒకే ఒక్క రాజు తల వంచలేదు. మీరు కృష్ణదేవరాయలు గారు. కాని ఈరోజు మీరు కూడా మా గౌరవార్థం తల వంచి తీరాలి. మీ రాజ్య గౌరవం, మీ ప్రతిష్టకు ప్రతీక అయిన కాళీమాత ఆభరణాలు మా ఆధీనంలో ఉన్నాయి. ఇక ఈమె గౌరవం కేవలం ఒక షరతు మీద తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ మోకాళ్ల మీద నిలబడి మీ మోకాళ్ల మీద నడుచుకుంటూ వచ్చి మా సభకి హాజరు కావాలి. మమ్మల్ని క్షమాపణ అడగాలి. పైగా మీ రాజ్యంలోని ఒక ప్రాంతాన్ని కానుకగా మాకు సమర్పించాలి. ఆ తరువాత మీరు మాతో పాటు చదరంగం ఆట ఆడాలి. అప్పుడే మేం మీకు ఆ ఆభరణాలు తిరిగి ఇస్తాం. ఇంత దూరం నుంచి కూడా మాకు మీ ముఖంలోని భావాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత కోపమా? కాని దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీరేం చేస్తారు? యుద్ధం చేస్తారా? కాని మీ నిర్ణయం అంత సరైనది కాదు. మేము మొత్తం రాజులని, సుల్తానులని కొనగలం. ఎందుకంటే ధనం మాట్లాడుతుంది. అప్పుడు గొప్ప గొప్ప వారి సింహాసనాలు కూడా కంపించిపోతాయి. మేము ఎంపిక చేసి చేసి మీ శత్రువులని కొనేస్తాం. వారిని ఒకటిగా చేసి మీ మీద దాడి చేయిస్తాం. పైగా అవసరమనిపిస్తే మొఘలీయుల సుల్తాన్ బార్బర్ వరకు కూడా వెళ్ళగలం. నలువైపుల నుంచి మీ మీద దాడి జరిగితే అప్పుడు మీ పరాజయం అలాగే మరణం రెండూ నిశ్చయమే. నీకెంత ధైర్యం? నీ మరణం నిశ్చయమే. మంత్రి గారు ఆగండి. ఇతను కేవలం ఒక దూత మాత్రమే. పైగా శాస్త్రాల ప్రకారం ఒక దూతని వధించడం అనేది ఘోర అపరాధం. పైగా ఇది విజయనగర రాజ్య పరంపరకి కూడా విరుద్ధమే. ఆవేశంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. నన్ను క్షమించండి మహారాజా.
అయితే దూత మహాశయ, మీ శ్రీమాన్ ధనుంజయ మొదలయ్యారు గారు మాతో శత్రుత్వం మొదలు పెట్టేశారు కాబట్టి ఈ శత్రుత్వం మాకు నిస్సందేహంగా స్వీకారమే. కానీ మేము ఈ శత్రుత్వానికి కారణమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ధనుంజయ సీటు దగ్గర ఎనలేని సంపద ఉంది. పైగా అతను ఎంత శక్తి గలవాడంటే మొత్తం అందరూ అతని ముందు తల వంచుకుని నిలబడతారు. కానీ మీరు ఈ రోజు వరకు అతని ముందు ఎప్పుడూ తల వంచలేదు. అంటే మహారాజా, మీకు గుర్తుండే ఉంటుంది, 2 సంవత్సరాల క్రితం మనం ఒక శస్త్ర ప్రదర్శనని చూడ్డానికి వెళ్ళాం. అక్కడి ధనుంజయ మొదలయ్యారు మిమ్మల్ని కలవడానికి కూడా వచ్చారు. వారు మీతో ఏదో ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. కానీ మీరు అందుకు ఆసక్తి చూపించలేదు. ధనుంజయకి చదరంగం ఆడడం అంటే చాలా ఇష్టం. రాత్రి సమయంలో అతను మిమ్మల్ని చదరంగం ఆడడానికి కూడా ఆహ్వానించాడు. కానీ మాకు గుర్తుంది, కానీ మేము ఆ ఆట ఆడనేలేదే. అక్షర సత్యం మహారాజా, మీరు మళ్ళీ విజయనగరం తిరిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య మొదలైంది. దానికి పరిష్కారం కేవలం మీరు మాత్రమే చెప్పగలిగారు మహారాజా. నిజమే మహారాజా, మీరతని ప్రస్తావనని పట్టించుకోలేదు. అందుకే అతనికి బాధ కలిగి ఉంటుంది. అంతేనా? కేవలం ఇంత చిన్న విషయానికి అతను మాతో శత్రుత్వం కోరుకుంటున్నాడా? మమ్మల్ని ఓడించాలనుకుంటున్నాడా? ఇంత చిన్న విషయానికి అమ్మవారి ఆభరణాలను దొంగిలించే నీచమైన పని చేశాడా? అవును మహారాజా, అతను చాలా అహంకారం గల వ్యక్తి. మేమిక్కడున్న సభికులందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాము. మీ అభిప్రాయం ఏమిటి? ఒక వ్యక్తి మమ్మల్ని తలవంచి నిలబెట్టాలని చూస్తున్నాడు. మా రాజ్యంలోని ఒక భూభాగాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. మీ అందరి అభిప్రాయం ఏమిటి? ఇటువంటి వ్యక్తితో మేము ఎలా ప్రవర్తించాలంటారు? యుద్ధం 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 యుద్ధం. ఇటువంటి వ్యక్తిని మేము ఏం చెయ్యాలంటారు? అతను మన రాజ్య గౌరవానికి, అలాగే అమ్మవారి ప్రతిష్టకి, గౌరవానికి భంగం కలిగించాలని చూస్తున్నాడు. మమ్మల్ని హేళన చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం ఏం చెయ్యాలంటారు? యుద్ధం 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 యుద్ధం. స్వయంగా అతనే అపరాధం చేసి మమ్మల్ని దోషి అని పిలిచే దుష్కార్యము చేస్తున్న ఇటువంటి వ్యక్తిని మేము ఏం చెయ్యాలంటారు? యుద్ధం 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 యుద్ధం. మీరు కూడా విన్నారుగా, మా ప్రజలు ఇంకా మేము ఏం కోరుకుంటున్నాము. ఇక వెళ్ళండి, వెళ్ళి మీ ధనంజయ మొదలయ్యారు గారికి చెప్పండి, మేము వస్తున్నాము. వచ్చి వారికి ఎటువంటి శిక్ష విధిస్తామంటే రానున్న తరతరాల వారికి అది గుర్తుండిపోతుంది. అన్నిటికంటే ముందు మేము అమ్మవారి ఆభరణాలను మళ్ళీ దక్కించుకుంటాం. దాని తర్వాత మీ ధనంజయ మొదలయ్య రక్తంతో మేము అమ్మవారికి అభిషేకం చేస్తాము. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి. తోడేల్ని మృత్యువు తరిమినప్పుడు అది పట్నం వైపు పరుగులు తీస్తుంది. కృష్ణదేవరాయలు మూర్ఖులని నాకు తెలుసు. నాకు ముందే తెలుసు అతను ఇదే చేస్తాడని. మా అసలు లక్ష్యం కూడా ఇదే కదా. ఇంకొకటి, మున్షీ గారు, రాజులు సుల్తాన్లందరికీ ఒక సందేశాన్ని పంపించండి. ప్రతి సందేశంతో పాటు సాంప్రదాయబద్ధంగా 10,000 బంగారు నాణ్యాలు కూడా. పైగా వాళ్ళందరితో చెప్పండి, కృష్ణదేవరాయలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమనండి. ఏమంటున్నారు ప్రభు? మొఘలాయిల సుల్తాన్ బాబర్కి కూడా సందేశం పంపించాలా? మీ ధనం మాట్లాడుతోంది. అంత అవసరమైతే ఖచ్చితంగా రాదు. ఒకవేళ వస్తే అప్పుడు మేమే వారిని తీసుకురావడానికి వెళ్తాం. అందుకోసం మేము ఎంత మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చినా సరే. అయినా అంత అవసరమైతే రాదు. ఎందుకంటే దానికంటే ముందే మేము విజయనగరాన్ని ఆక్రమించేసుకుంటాం. ప్రభు, దీన్నే అంటారు ఎత్తునాదే పై ఎత్తున్నదే అని. మీరు చాలా గొప్పవారు, చాలా తెలివైన వారు. అంతా భగవంతుడి దయ. కృష్ణదేవరాయలు గనక యుద్ధం చేస్తే
ఖచ్చితంగా ఓడిపోతారు. ఒకవేళ చెయ్యకపోతే అమ్మవారి ఆభరణాలు దక్కించుకోవడానికి అతను ఇక్కడికి రావాల్సి ఉంటుంది. పైగా మాకు తల వంచి తీరాల్సి ఉంటుంది. మేమెదురు చూసేది కూడా ఆ రోజు కోసమే. ఇక మా పేరు కూడా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే ధనం మాట్లాడుతుంది. పైగా మా ధనం మాట్లాడడం మొదలు పెడితే గొప్ప గొప్ప వారి సింహాసనాలు కంపించిపోతాయి. మొత్తం అందరూ ఎంత ఆవేశంతో కోపంతో ఉన్నారంటే ఒకవేళ యుద్ధం జరిగితే దాని పరిణామం ఏమవుతుందో అని ఎవరూ ఆలోచించడం లేదు. నేను కూడా మీకు చాలా సేపటి నుంచి ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మంత్రి గారు. ఏ సమస్యకైనా యుద్ధం సరైన పరిష్కారం కాదు. యుద్ధ పరిణామం ఎప్పుడూ అశుభంగానే ఉంటుంది. పైగా ఒకరి అహంకారం, ప్రతీకార భావంతో చేసే యుద్ధం కారణంగా ఎన్నో వేల మందికి అశుభమే కారణం అవుతుంది. సంపదకి నష్టం కలుగుతుంది. ఎందరి ప్రాణాలు పోతాయో కూడా తెలీదు. ధనుంజయ ముద్రియార్ 10 మంది రాజులు, సుల్తానులతో దాడి చేస్తాడు. మనం కూడా మన పూర్తి శక్తిని, బలగాన్ని ఉపయోగించి ప్రతిదాడి చేస్తాం. కానీ మనం ఈ యుద్ధంలో విజయం సాధించినా సరే విజయనగరంలో ఎంతో మంది తల్లులు తమ పుత్రుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందరో స్త్రీలు విధవలైపోతారు. ఎంతో మంది పిల్లలు అనాథలైపోతారు. ఇక మీరే చెప్పండి మంత్రి గారు, అమ్మవారు తన ఆభరణాలని ఈ రకంగా తిరిగి తీసుకొచ్చినందుకు సంతోషిస్తారా? అది తన పిల్లల రక్తంతో మునిగినవి. నేను అర్థం చేసుకోగలను రామకృష్ణ పండితులు గారు. కానీ ఏం చెయ్యాలి? నోరు మూసుకొని కూర్చోవాలా? అవమానం అనే విషయాన్ని మింగుతూ ఉండాలా? ఇది సాధ్యం కాదు రామకృష్ణ పండితులు గారు. పైగా ఇది మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి అయితే అస్సలు సాధ్యం కాదు. వారు వారి తల నరుక్కుంటారేమో గాని ఆ దుష్టుడి ముందు మాత్రం ఆయన అస్సలు తల వంచలేరు. ఇప్పుడు ఈ బాణం విలు నుంచి బయటికి వెళ్ళిపోయింది రామకృష్ణ పండితులు గారు. ఇక ఇప్పుడు మన దగ్గర ఏ దారి లేదు. ఒక్క దారుంది మంత్రి గారు. ఏమిటి? నేను స్వయంగా ఆ ధనుంజయ ముద్రియార్ సమక్షానికి వెళ్తాను. పైగా మహారాజు గారికి దీని గురించి ఏమీ తెలియకుండా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. నేను నా వైపు నుంచి ఒక్కసారి ప్రయత్నించాలనుకుంటున్నాను ఈ వినాశభరిత యుద్ధాన్ని ఆపడానికి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు గారు? ఒక పక్క 2 రాజ్యాలు యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు మీరు ఈ విధంగా అక్కడికి వెళ్లడం ప్రాణాపాయంగా మారచ్చు. తమరి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడొచ్చు. నా ప్రాణాలు ప్రమాదంలో పడితే పడనివ్వండి, కానీ ఈ యుద్ధంలో నష్టపోయే ఈ 1000 మంది ప్రాణాల కంటే నా ప్రాణం ఏమంత విలువైంది కాదు. నాకు ఒక్క ప్రయత్నం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. నేను మీకు అవకాశం ఇవ్వలేను. మీరు అక్కడికి వెళ్ళడానికి అస్సలు వీలేదు రామకృష్ణ పండితులు గారు. మీరు తెలుసా, మనిద్దరం ఇక్కడ మంత్రాలు జరుపుతున్నాం. అక్కడేమో మన రాజ్యసేన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి. అక్కడ చూడండి, మన సైనికులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం మీ చెయ్యి దాటిపోయింది రామకృష్ణ పండితులు గారు. అందరూ తమ తమ ఏర్పాట్లు మొదలు పెట్టేశారు మంత్రి గారు. మరి నాకు కూడా ఒక్క ప్రయత్నం చేసే అవకాశం దక్కి తీరాలి కదా. లేదు రామకృష్ణ పండితులు గారు, ప్రతిసారి నేను మీకు సహకరించాను. ప్రతి పనిని మీరు పద్ధతి ప్రకారం చేయడానికి అవకాశం ఇచ్చాను. కానీ ఈసారి కుదరదు. గుర్తుపెట్టుకోండి, ఇది యుద్ధ విషయం. సలహాదారునికో బ్రాహ్మణునికో సంబంధించిన విషయం కాదు. మీ హద్దులేంటో తెలుసుకుంటే మీకే మంచిది రామకృష్ణ పండితులు గారు. ఇందులో మీ పాత్ర ఎంతమాత్రం లేదు. ఇది యుద్ధం. అమ్మా కాళీమాత, నువ్వు నాకు ఏ తెలివితేటలనైతే వరంగా ఇచ్చావో వాటి అవసరం ఈసారి చాలా ఎక్కువగా ఉంది. శక్తిని ప్రసాదించమ్మా, శక్తిని ప్రసాదించు. వరుణమాల, ఇవి చేతులు కాదు, మహాపాపం. ఈ చేతులు మాకు ఇచ్చేయండి ప్రభు. లేదు, వదరు. ఈ చేతులు మాకు ఇచ్చేయండి స్వామి. ఏం చేస్తున్నారా పాపులారా, మూర్ఖులారా? గురువుగారు,
మీకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాం థూ. మాకు సహాయం చేయడానిక ఎలా? గురువు గారు మీకు బాగా తెలుసు కదా, గురుమాత చేతులు ఎంతో కోమలంగా ఉంటాయి. మరి వారి తమ కోమలమైన చేతులతో మీ కఠినమైన అతి కఠినమైన చేతులు నరికితే అప్పుడు మీకు చాలా నొప్పి కలుగుతుంది కదా గురువు గారు. ఈ భుజాలు ఉంటాయి కదా గురువు గారు, భుజాలు, వీటిని ఒకే ఒక్క వేటుతో నరికి దూరంగా విసిరిపారేసేయాలి. అందుకే మేము ఈ కత్తికి పదును పెడుతున్నాం గురువు గారు. ఏంటి మని ఇంకా బాగా పదును పెట్టు. ఒకే ఒక్క వేడితో గురువు గారి శరీరం వేరైపోవాల్సిందే. దుష్టులారా, రే మీలాంటి శిష్యుల కంటే యమధర్మరాజు దున్నపోతు మేలురా. నా చేతులకి శత్రువుల్లా ఉన్నారా మీరు. దానికి పదును పెట్టడం ఆపండ్రా. మీరు చేసే శబ్దానికి నా చెవుల్లోంచి రక్తం వచ్చేలా ఉంది. వినిపించట్లేదా? మేం మా మంత్ర శక్తితో మీ యుద్ధాన్ని నాశనం చేసేస్తాం. తొందరగా ఇక్కడి నుంచి, తొందరగా ఇక్కడి నుంచి. ఈ మూర్ఖులు నిజంగానే నా చేతులు నరికేస్తారో ఏమో. చాలా మంచి అవకాశం. ఇక్కడి నుంచి పారిపోతాం. వరుణమాల కానీ ఇంకెవరైనా మమ్మల్ని చూసే లోపు ఈ నగరం నుంచి, ఈ రాజ్యం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. యుద్ధం నుంచి తప్పించుకోవచ్చు. ఈ వరుణమాల నుంచి తప్పించుకోవచ్చు. మా మూట ఎక్కడ ఉంది? మూట ఎక్కడా? అమ్మా చాలదా అలే తొలగాలండి. చాలదా అమ్మా చూడండి, లామా నాకి పట్లము ఇచ్చేదు. ఇది నీకు ఇమ్మని చెప్పేదు. తను ఎక్కడికో వెళ్ళిపోయేదు. అమ్మా శారదా, నాకు తెలుసు బహుశా ఈ పత్రం చూసి మీరు కంగారు పడొచ్చు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో మీరు అర్థం చేసుకుంటారు. నేను మళ్ళీ తిరిగి వస్తే మాత్రం అమ్మవారి నగలు దక్కించుకున్న తర్వాతే ఈ యుద్ధంని కూడా ఆపేస్తాను. మంత్రి గారు, నేను ధనుంజయ మొదలయ్యారిని కలవడానికి వెళుతున్నాను. మీరు నాకు అనుమతినివ్వకపోయినా సరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందుకు మీరు నన్ను క్షమించాలి. పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత నేను చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోలేను. మీరు దిగులు పడకండి. అమ్మవారి ఆశీర్వాదం నాతోనే ఉంటుంది. మీ మాట వినకుండా వెళ్ళినందుకు మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా సరే అది నాకు అంగీకారమే. ఈ రామకృష్ణ పండితులు ఒకరు ఎవరి మాట వినరు, ఎవరి మాట పట్టించుకోరు. కేవలం తనకు నచ్చిందే చేస్తుంటారు.